ఒకే ఒక రాత్రి భూమిపై కోట్లాది మంది మేల్కొని ఉంటారు, ఉపవాసముంటారు, ఓం నమఃశివాయ జపం చేస్తారు. ఈ రాత్రి ఎందుకు ప్రత్యేకం? ఇది కేవలం పండుగనా లేదా విశ్వశక్తులతో సంబంధమున్న రాత్రినా? ఇదే మహాశివరాత్రి మహిమ. పురాణాల ప్రకారం ఈ రాత్రి శివుడు లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివపార్వతి వివాహం జరిగిన రోజు అని కూడా చెబుతారు. సముద్ర మథనంలో వచ్చిన హాలాహల విషాన్ని శివుడు తాగి ప్రపంచాన్ని రక్షించిన రోజు. అందుకే ఈ రాత్రి శివుణ్ణి ఆరాధిస్తే పాప విమోచనం, భయ నివారణ, అంతర్ముఖ శాంతి లభిస్తాయని విశ్వాసం. ఇప్పుడు సైంటిఫికల్గా చూస్తే మహాశివరాత్రి అమావాస్యకు ముంది రాత్రి జరుగుతుంది. దానివల్ల చంద్రుడి గ్రావిటీ సముద్ర తరంగాలను ప్రభావితం చేస్తుంది. మన శరీరం 60% నీటితో ఉంటుంది. సో ఈ సమయంలో శరీర ద్రవాలపై సూక్ష్మ ప్రభావం ఉండవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మూన్ గ్రావిటీ సముద్రాలను ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ మీద కూడా సటిల్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఈ రాత్రి మెడిటేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం చూస్తే ఈ రాత్రి శరీరశక్తి పైకి ఎగసే అవకాశం ఉంటుంది. వెన్నెముక నిటారుగా ఉంచితే ధ్యానం లోతుగా జరుగుతుంది. అందుకే జాగరణ, ధ్యానం చేస్తారు. అలానే ఉపవాసం వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే మహాశివరాత్రి ఉపవాసం కేవలం భక్తి కాదు. దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ దొరుకుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది, ఇన్సులిన్ కంట్రోల్ అవుతుంది, సెల్యులర్ రెన్యువల్ లేదా సెల్ రీజనరేషన్ జరుగుతాయి. ఓం నమఃశివాయ జపం ప్రభావం ఏంటి అంటే శబ్ద తరంగాలు మన మెదడుపై ప్రభావం చూపుతాయి. జపం చేస్తే శ్వాస నెమ్మదిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, నాడీ వ్యవస్థ ప్రశాంతమవుతుంది. ఇది మైండ్ఫుల్నెస్ ధ్యానం లాంటి ప్రభావమిస్తుంది. ఈ రాత్రి మనకు చెబుతోంది, చీకటి తర్వాత వెలుగు వస్తుంది, మనసు నిశ్శబ్దంలో శాంతి ఉంటుంది, అహంకారం విడిచితే చైతన్యం వెలుగుతుంది. శివుడు బయట కాదు, మనలోనే ఉన్న చైతన్యం. ఈ మహాశివరాత్రి ఒక్కసారి మౌనంగా కూర్చోండి, ఓం నమఃశివాయ జపించండి, మీలోపలే ఉన్న శివతత్వాన్ని అనుభవించండి. ఓం నమఃశివాయ. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో ఓం నమఃశివాయ టైప్ చేయండి.